హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మేము రైస్ ఫ్లోర్తో నేను మీకు రోటీస్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో మీరు కూడా రైస్ రోటీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కష్టం ఏముండదు. సో గోధుమ పిండితో ప్రిపేర్ చేసే రోటీస్ కన్నా ఈ రైస్ ఫ్లోర్ రోటీస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. అండ్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్ని ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మీరు రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో మీరు ఎంత ప్రిపేర్ చేస్తారో అంత అనేది యాడ్ చేసుకోండి. సో నేను 4 కప్స్ తీసుకునేసి ఒకసారి మిక్స్ చేస్తున్నా అంతా. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్‌కి ఒక గిన్నెలోకి అంత తీసుకునేసి సో మనము కొంచెం కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసుకునేసి ఇలా అయితే మనం సేమ్ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత సైడ్‌కి పెట్టేసి కొంచెం కొంచెమే తీసుకొని మనము ఇప్పుడు చపాతీకి ఎలా ఒత్తుకోవాలో అలా ఒత్తుకుందాం. అండ్ చపాతీ ఒచ్చినాక సో ఇది రాదు మనకి. సో కొంచెం స్లోగా ఒత్తుకుంటే నీట్‌గా వస్తుంది. కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొనేసి సో ఉంచుకుందాం. నిదానంగా చేయాలి. సో ఎక్కువ మనము చపాతీకి గుంజుతాం కదా! అలా ఉంచకపోతే మనకి సైడ్‌లో అంతా కట్ అయిపోతుంది. సో అందుకే కొంచెం కొంచెమే చిన్న చిన్నగా మనము ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలా ఉంచుకున్న తర్వాత ఏదైనా ఒకటి ప్లేట్ కానీ ఏదైనా తీసుకునేసి మీ ఇంట్లో ఏదుంటే అది సో ఇలా మధ్యలోకి కట్ చేసి రౌండ్ షేప్‌లో మనం చేసుకుందాం. ఇలా చేసుకునేసిన తర్వాత మరొకసారి ఇలా దానిపైనే ఉంచేసి దీన్ని ఇప్పుడు మనము వేడి చేసుకోవడం అంతే పెనం మీద. ఒకసారి పెనం మీద 2 సైడ్‌లు వేడి చేసుకునేసి సో చూడండి ఎక్కువ తిక్కుగాను ఉండకూడదు. అలాగే ఎక్కువ మందంగాను ఉండకూడదు. ఇలా ఉంచుకునేసి పెనం మీద పెట్టేసి సో 2 సైడ్ సో కొంసేపు మనము హీట్ చేసుకునేసి మనం మళ్ళీ రోటీస్ ఎలా పుల్కాస్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా చేసుకోవాలి అంతే. ఇంకా ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ. సో ఇలా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. బాయ్ గాయ్స్.